అధికారంలోకి రావటం. మీరు ఇందాక తెలంగాణ గురించి చెప్పారు, కాంగ్రెస్ 5 అయితే బీజేపీ 7. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, సరే ఆంధ్ర అంటే కూటమిలో ఉన్నాం, ఎలాగైనా వస్తాం, కానీ ఎందుకు చెబుతున్నానంటే సౌత్ అనేది బీజేపీకి ఇప్పటి వరకు లేదు, ఎక్సెప్ట్ కర్ణాటక లేదు. కానీ మొదటిసారి ఇప్పుడు కొంతమంది అయితే మిమ్మల్ని అసలు ఉత్తర భారతదేశం పార్టీగానే, చలసాని శ్రీనివాస్ అయితే ఉత్తర భారత జనతా పార్టీ అంటుంటాడు, కానీ నేను ఎప్పుడు చెబుతుంటా ఆయన మార్చుకోవాలంటారా? మార్చుకోవాలి, లేకపోతే మానుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ సౌత్లో కూడా బీజేపీ ఒక బలమైన శక్తిగా వచ్చింది. మిగిలిన నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్ అన్నీ కూడా బాగానే సౌత్లో కూడా వచ్చింది. ఈ బలం ఆంధ్రాలో ఉపయోగపడుతుంది. సో ఆంధ్ర కూటమి గెలవటానికి ఈ ఫినామినా, ఏది మోడీ మీద ఉన్న పెరుగుతున్నటువంటి అభిమానం ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు బీజేపీలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సరే కూటమికి జనసేనకి 2 చోట్ల పోటీ చేశారు, తర్వాత మీకు 6 స్థానాలు ఇచ్చారు బీజేపీకి. సో 6లో మీరు ఇప్పుడు ఎన్ని గెలుస్తారు అనే దాని మీద కూడా చాలా కీలకం. అంటే అక్కడ లెక్క ఇప్పుడు కూటమి బలంతో అక్కడ బీజేపీ గెలుస్తోందా, బీజేపీ స్వతహాగా మోడీ మేనియాతో ఒక 4 సీట్లన్నా తెచ్చుకుంటుందా? 4 వరకు, 3 నుంచి 4 వచ్చే అవకాశం. 4. రైట్. ఉండిలో రఘురామకృష్ణరాజు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఆయన ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. రైట్. రజనీ గారు జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి డిబేట్లో. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, ఏంటి ఇవాళ ఆల్రెడీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటు కూటమికి సంబంధించిన నేతలు. సరే 1 అవర్ అయింది, దాదాపుగా సుమారు 1.5 గంట అవుతోంది. సో ఇంకొక పావు గంట పోతే ఫలితాలు ఈవీఎంలు మొదలయ్యి, అయితే పోస్టల్ బ్యాలెట్లో క్లియర్గా కూటమికి సంబంధించి ఆధిపత్యం కనిపించింది. అలాగే ఈవీఎంల కౌంటింగ్ మొదలైన తర్వాత కూడా ఆధిపత్యంలోకి వెళ్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 4 చోట్ల మాత్రమే ఫ్యాన్ అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కొంత ఆధిక్యంలో ఉంది. 54 స్థానాల్లో తెలుగుదేశం, 9 స్థానాల్లో మీ పార్టీ జనసేన. అంటే మీరు పోటీ చేసిన వాటిల్లోనే ఆల్రెడీ 9 స్థానాల్లో మీరు లీడ్లో కనిపిస్తున్న పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్, ముఖ్యంగా బ్యాలెట్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వాన్ని పడగొట్టినా, ప్రభుత్వాన్ని నిలబెట్టినా ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పెన్ పవర్ ఏంటో చూపిస్తారండి. పెన్ డౌన్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తే తెలుస్తుందండి. సో గత ఎలక్షన్స్ లో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏనండి, వాళ్ళ వల్లే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏది తప్పు ఏది ఒప్పు అని చదువుకున్న వాళ్ళకి తెలిసినంత బహుశా ఇంకెప్పటికీ తెలవలేకపోవచ్చేమో. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు మేము పెనం మీద ఉన్నాం, మేము కాలిపోతున్నాం, మేము అది ఇది అంటూ ప్రభుత్వాన్ని మార్చేశారు. ఈరోజు మేము పెనం నుంచి పొయ్యిలోకి వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని ఇంకా అట్టుడికి చేస్తున్నారా బాబాయ్, ఇక వల్ల కాదు, ఇక పొయ్యి పెనాల కంటే మేము సేఫ్ సైడ్ లో ఉండాలి, కాదు రాష్ట్రాన్ని సేఫ్ సైడ్ లో ఉంచాలంటూ ఈరోజు మహోన్నత నిర్ణయాన్ని తీసుకున్నారండి. తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడి చేయాలని ముందు వచ్చిన వాళ్ళు స్కూల్ టీచర్లు అండి. స్కూల్ టీచర్ల మీద ఎన్ని కేసులు కట్టారంటే పాపం 60 ఏళ్ల స్కూల్ ప్రిన్సిపల్ పాపం ఒక 25 ఏళ్ల పాపం ఒక దళిత ఆయమ్మ చెయ్యి లాగారట, చీర పట్టుకున్నారని కేసులు కట్టేశారండి. నిజంగా అది సాధ్యమేనా అంటే అది తప్పుడు కేసు అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసండి. మరి ఎవరి ప్రిన్సిపల్ అంటే తాడేపల్లి ప్యాలెస్ లో ముట్టడి చేయడానికి ముందు వచ్చినటువంటి వ్యక్తి, వెనకొంచినటువంటి వ్యక్తులను కూడా వదలలేదండి, ఎవరిని వదలలేదు. వీటన్నిటికంటే మించి స్కూల్ టీచర్లు తిరగబడ్డారు. ఎందుకంటే వాళ్ళని పాపం అంటే ఎలక్షన్ టైంలో తర్వాత మీరు అక్కర్లేదు సచివాలయంతో పని చేయించుకుంటాను అన్నప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో మేము వస్తే మీకు భయపడుతున్నారా, భయం అంటే ఎలా ఉంటుందో తెలుసా. తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి చేయడానికి వచ్చినప్పుడు ఇళ్లలోంచి బయటికి రానికుండా స్కూల్ టీచర్ల మీద కేసులు వేసి అరెస్ట్ వేసి మమ్మల్నే బోనెక్కించుదాం అనుకున్న ప్రభుత్వాన్ని ఈరోజు బోనెక్కించడానికి మేము సైతం అంటూ ముందుకు వచ్చారండి. అదే రకంగా అదైతే మన ఎక్స్పెక్టేషన్ అనమాట, స్కూల్ టీచర్లు తిరగబడతారు అని. అంగన్వాడీ ఆడబిడ్డలండి నెల రోజులు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసి మీ ఇంటి వంట అంటూ వంట కార్యక్రమం పెట్టి రోజుకొక వినూత్న కార్యక్రమంతో కూర్చున్న వాళ్ళు సడన్ గా ధర్నా క్యాన్సిల్ చేసుకున్నారండి. ఏమా జీతాలు ఏమన్నా పెంచారంటే కాదండి, ఇలా కాదు, ఇలానే కాదు, ఇక మా సమాధానం సైలెంట్ ఓటింగ్ తో చెప్తామంటూ వాళ్ళని కూడా ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా ఉన్న ప్లేస్ లోంచి కదిలి వెళ్ళిపోయి ఈరోజు సైలెంట్ ఓటింగ్ తో సమాధానం చెప్పారు. సరే వీళ్ళిద్దరి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ పోలీసు వారండి 1 minute సైలెంట్ ఓటింగ్ మీరు అంటున్నారు, కానీ సైలెంట్ ఓటింగ్ వైసీపీ క్లెయిమ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఓట్లు వస్తున్నాయి గెలిచిపోతున్నాం అని కూటమని చెప్పిన వాళ్ళందరూ వోకల్
గా స్ట్రాంగ్గా ఉండే వాయిసెస్, కానీ మాట్లాడలేని, సోషల్ మీడియాలో ప్రెజెన్స్ లేని, బయట పెద్దగా కనపడి మాట్లాడిన మహిళలు, వృద్ధులు, ఈ రూరల్ ఓటర్ అంతా మాకు ఓటేసాడని వీళ్ళ వైసీపీ నమ్మకం. సరే, అది కాసేపట్లో ఇంకా మనకి నెంబర్లో తేటతెల్లం అవుతుందండి. సార్ కొంతమంది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే మా కన్సూప్ మేరలో మా చుట్టరికాల్లో ఉన్న వాళ్ళు నేను ఇంత కష్టపడి జనసేనకి గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు మా ఓటు ఎవరికి వేసినారు అత్తయ్య అంటే మా వైసీపీకే వేశానమ్మా, ఇంటికి వచ్చి పథకం ఇస్తుంది, నాకైతే అదే నచ్చింది అన్నారు. ఓకే. అంటే వాళ్ళకి ఇక ఎలా చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి 60 ఏళ్ళు 65 ఏళ్లలో అభివృద్ధి ఇవన్నీ వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఇంటికి వచ్చి పెన్షన్ అందుతుందా లేదా అనేది మాత్రమే వాళ్ళ మైండ్ కి అంతవరకే ఆలోచించగలుగుతారు. సో అటువంటి కొంత ఓటింగ్ ఉంటుందండి, వాళ్ళని మనం మార్చలేని పరిస్థితి. సరే, వాళ్ళ ఓటింగ్ ఆయనకి వెళ్ళినప్పటికీ ఓట్ బ్యాంకింగ్ లో చాలా వేరియేషన్ అనేది వస్తుందండి. సో ఎనీవే ఇక్కడ ఈ రెండు వర్గాలు ఓకే పైన. ఇకపోతే పోలీసు వర్గం అండి, 70% పోలీసులు కూటమి వైపు ఉన్నారు, 30% మాత్రం దే పెయిడ్ నో అన్నట్టుగా గౌరవ వైసీపీ గారి కింద పనిచేస్తున్నారండి. ఈ రోజు అయితే అటువంటి వాతావరణం కూడా లేదండి. ఎందుకంటే పల్నాడు నేను పుట్టి ప్రదేశం అండి, నరసరావుపేట ఏరియాలో మేము పుట్టిన ప్లేస్ ఇది. సో ఇక్కడ అరాచకం, రక్తపాతం ఇవన్నీ కూడా మొదటి నుంచి జరుగుతూ ఉండేవని విన్నాను. కానీ ఇంత చదువుకునే అడ్వాన్స్డ్ స్టేజ్ లో కూడా ఈ రోజు ఇంత పెద్ద బండరాళ్ళు మీద వేస్తున్నారు అంటే ఎస్పీ మల్లికా గారికి ఆశ్చర్యపోయారు. పల్నాడులో ఫ్యాక్షన్ ఇలా ఉందా అని ఆ ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పి ఆవిడ స్పెషల్ కవాతులు చేసి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. ఏది 2024లో ఎన్నికకి సార్ 100% సార్ 2024 వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే అంతకుముందు 2004 1994 అంటే ఒక ఫిగర్ వేసారండి, ఒక మ్యాజిక్ ఫిగర్ 4 అని పడగానే టీడీపీ, 4 అని పడగానే ఇప్పుడు కూటమి. సో ఆ మాదిరిగా కూడా టీడీపీ వర్గాలకి బాగా కలిసి వచ్చాయి. అలా అయితే అది తప్పింది. 2004లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది కదా. ఆవేళ అలిపిరిలో ఒక ఇన్సిడెంట్ అయ్యింది, ఇండియా షైనింగ్ అని బీజేపీ అంటే వాజ్పేయి గారిని కూడా ముందస్తు ఎన్నికకి తీసుకొచ్చి అక్కడ అటు ఓడారు, ఇక్కడ ఇటు ఓడారు. అంటే ఆ సెంటిమెంట్ అక్కడ కలిసి రాలేదు. సార్ అక్కడ కలిసి రాలేదు సార్. ఈసారి 2024 బాగా కలిసి వస్తుందని ప్రగాఢ నమ్మకంతో ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ. ఇక్కడ వచ్చేటప్పటికి సార్ నేను ఏం చెప్తున్నానంటే నరసరావుపేటలోనే ఉన్నాను సార్. నేను అడుగున బార్కెట్లు కట్టారు సార్. ఇక అసలు నువ్వు ఏ పార్టీ అనేది కాదు, వెహికల్ ఇటువైపు నుంచి వెళ్ళడానికి వీలు లేదు, మేము పలానా వాళ్ళ తాలూకా అని మా ముందే అడుగుతున్నారు సార్. ఎందుకంటే నా కారు ముందు వెనకాల ఇంకో కారు ఆగుంది, నేను పలానా ఎమ్మెల్యే గారి తాలూకా ఇటు వెళ్ళాలి అంటే అదంతా కుదరదు, ముందు పార్టీ సింబల్ ఉంది, వెళ్ళిపో అని పంపించారు. నేను అడ్వకేట్ అని ఐడి కార్డు చూపిస్తే ఇక్కడ దాకా వెళ్ళాలి అంటే పర్మిషన్ ఇచ్చారు. చూస్తే చాలా సంతోషం అయిందండి. ఈ రోజు ఒక ఆడబిడ్డ వల్ల పల్నాడు ప్రశాంతంగా నిద్రపోతుందేమో అనిపించింది. నిజంగా రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. సో అదే రకంగా గెలిచిన తర్వాత అల్లర్లు కూడా జరగకుండా అష్ట దిగ్బంధనం చేయబోతుంది పల్నాడు ఏరియాని. అదే రకంగా ఏదైతే ర్యాలీలు గిలీలు కూడా ఏమీ జరగకూడదు, గెలిచినామని సంతోషాన్ని కూడా మీరు సెలబ్రేట్ చేసుకోకూడదు, దాని మీద కూడా బియాండ్ ద లిమిట్స్ ఉంది, కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎలక్షన్ కోడ్ రన్ అవుతుంది అనేది కూడా చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఆ సంతోషంతో బాంబు పేల్చాం, మాకు తెలియలేదు ఇది న్యూక్లియర్ బాంబు లాంటి బాంబు అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్స్ మనం చూసామండి పోలింగ్ రోజు కానీ పోలింగ్ జరిగిన ఒక వారం రోజుల పాటు. సో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి అలాగే పోలీసులు కూడా ఉంటుంది. సంబరాలు చేసుకోవచ్చు, సో దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని లిమిటేషన్స్లో చేసుకోవచ్చు. సైట్ ఒకసారి లీడ్స్ చూద్దాం. మొత్తం 81 స్థానాలకు సంబంధించి లీడ్స్ మనం చూడగలుగుతున్నాం. 175 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ దాదాపుగా 80 స్థానాల్లో అక్కడ లీడ్లో కొనసాగుతోంది. 9 చోట్ల జనసేన లీడ్లో కొనసాగుతుంటే బీజేపీ 3 నుంచి 4 స్థానాల్లో కూడా లీడ్లో